తల్లి గర్భంలో పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డని ప్రేమించాడు, ఇంకొక బిడ్డని పక్కన పెట్టేశాడు. మన దేవుడు కొంతమంది ఏమనుకుంటారంటే, చూసి చూడనట్టు పోతాడులే మన దేవుడు. ఎట్లా పోతాడు? చూసి చూడనట్టు పోయేవాడు అని కొంతమంది ఏం చేస్తారంటే, తమ మనస్సుని రాయి చేసుకొని మనసుని రాయిగా మార్చేసుకుంటారు. అంటే ఒరే, నేను ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడు కదా, ఈ క్రియ ద్వారా నేను దేవుని ఎంతో బాధపెడుతున్నాను కదా అని ఒక పక్కన తన మనసు తనను ఘోషిస్తున్నా కూడా, తన మనసు తనను నేరారోపణ చేస్తున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా మరలా పాపంలో పడిపోతూ ఉంటాం. అదే తప్పు చేస్తూ ఉంటాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5, 7, 10 దేవుడు నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు దాకా దాంట్లో నుంచి బయటికి రాకుండా అలాగే ఉండిపోతారు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు దర్శించినా బయటికి రాకుండా దాంట్లోనే ఉండిపోతారు. అలా దేవుడు చూసి ఒక రోజున ఏం చేస్తాడంటే, మనల్ని తీసి పక్కన పెట్టేస్తాడు. ఇంకా మన వంశాన్ని ఆయన పట్టించుకోడు, ఇంకా మన పిల్లల్ని ఆయన పట్టించుకోడు, ఇక మన సంతానాన్ని దేవుడు పట్టించుకోడు, మన వ్యాపారాలు దేవుడు పట్టించుకోడు, మన స్థితిగతులు దేవుడు పట్టించుకోడు. ఎవరైతే దేవునికి అనుకూలంగా నడుస్తారో, ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారితో దేవుడు నడుస్తాడు, వారి మధ్య ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, వారి కొరకు దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అలా కాకుండా మనము దేవునికి వ్యతిరేకంగా నడుస్తూనే ఉంటే ఎన్నిసార్లు గద్దించినా, సామెత గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎన్ని మారులు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని రాయబడింది బైబిల్లో. అమ్మా, మనం దెబ్బతింటానికి, మనం చెడిపోవడానికి, మనం కూలిపోవడానికి దేవుడు కారణం కాదు. అసలు మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడో తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడింది, పేతురికి యేసుక్రీస్తు వారు శత్రువుని ఎన్నిసార్లు క్షమించాలని రాశాడు చెప్పండి? ఎన్నిసార్లు? 7 సార్లా? ఎన్నిసార్లమ్మా? 8 సార్లే, కానీ తొందరగా అంటారా? ఎన్నిసార్లు? 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే 70 సంవత్సరాల పాటు అంటే సచ్చిందాక నువ్వు క్షమిస్తానే ఉండని అర్థం. మనిషినే 70 ఏళ్ళు క్షమించమని చెప్పినాడు దేవుడు, మనల్ని క్షమించడా చెప్పండి? ఆయన చాలా ప్రేమగల దేవుడు. ఒక పాస్టర్ గారు చెప్తారు, మరణం దాకా క్షమిస్తా అంట మనల్ని దేవుడు. చెప్పండి, ఇప్పుడు దాకా. కానీ ఆ మరణం ఎప్పుడో మనకు తెలియదు. రేపు సాయంత్రం అయితే జంతనాయ్ ముచ్చు కోతే హాయ్ ముజ్కి జాతాహు. నేనేం మాట్లాడినా నాకే నాకు తెలియదు, ఏమన్నా తప్పులు ఉంటే ఎవరికో బాకండి. అర్థమైందా? ఆ చావు ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు ప్రేమ గలవాడే. ఎందుకంటే మనం నరకంకి వెళ్ళటం ప్రభుకి ఇష్టమా? లేదు. ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొందిన ఏ బిడ్డ కూడా నరకాగ్నికి వెళ్ళటం దేవుడికి ఇష్టం ఉండదు. ఇప్పుడైనా మారతాడా? ఈ రోజైనా మారతాడా? ఈ సంవత్సరమైనా వైపు తిరుగుతాడా? తోటమాలే, ఈ చెట్టు 3 సంవత్సరాలు చూస్తున్నా, దీన్ని 2 సంవత్సరాలు చూస్తున్నా, దీనికి నీళ్లు ఎరువు మొత్తం వేసి దీనికి తీసువదలబడాయి అని అన్నాడు యజమానుడు. తోటమాలి ఏమన్నాడు? అయ్యా, ఇంకొక సంవత్సరం మాత్రమే ఉండని, ఈ సంవత్సరం కూడా నేను ఎరివేస్తా, ఈ సంవత్సరం కూడా తవ్వతా, ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తానయ్యా, ఫలిస్తే ఉండిద్దాం, ఒకవేళ ఇప్పుడు కూడా ఫలించలేదా నెక్స్ట్ ఇయర్ లేపేద్దాం దీన్ని అని తోటమాలి బతిలాడుకున్నాడు చెట్టు కోసం. మనకు సువార్త గ్రంథాల్లో. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డల విషయమై మరలా తండ్రి అయిన దేవుడిని బతిలాడుకుంటాం అన్నమాట. బాగానండి, తండ్రి అయిన దేవుడిని ఒక పక్క యేసు ప్రభువు ఏడుకుంటా ఉంటారు, ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుడు బతిలాడుకుంటా ఉంటారు. అయ్యా ఇంకొకసారి ఆ హోలీ జడ్జి మందిరంలో ముత్తుకూరులో పలానా వ్యక్తి వేస్ట్, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, వాడు బూతులు మారలా, వాడి జీవితం మారలా, సినిమాలు మారలా, ఆ తాగుడు మారలా, ఆ లోకసంబంధ పనులు మారలా, ఎందుకురా వాడు టైం వేస్ట్, తీసేయన్నారు ఎట్లా నుంచే అని మాట్లాడుతుంటే ఈ పక్క యేసుక్రీస్తు వారు, ఈ పక్క ఆదరణకర్త పరిశుద్ధాత్మ, అయ్యా తండ్రి ఇంకొక సంవత్సరం ప్లీజ్, ఇంకొక సంవత్సరం, ఇంకొస్త కాలం, ఇంక 10 సంవత్సరాలు, ఇంక 2 రోజులు, ఏదో ఆయన బాధ. మన పక్షాన మన దేవుడు ఉత్తరవాదిగా ఉండి క్షమాపణ అడుగుతున్నాడంట. అందుకని ఇంకా సమయం పొడిగించబడతా ఉంది మనకి. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు చచ్చిపోయేదాకా దేవుడు నీకు టైం ఇస్తాడని గుర్తుపెట్టుకో. ఇప్పుడు టైం ఉంది మనకి చనిపోయేదాకా, కానీ ఆ చనిపోయేది రేపో ఎల్లుండో మనకు తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనం బ్రతుకున్నాం. ఇప్పుడు నేడు అనే సమయం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడే వెంటనే
మారు మనసు పొంది ప్రభు దగ్గర రావాలి. ఇక్కడ ఏమన్నాడంటే, తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే నేను పెద్దోడిని పక్కన పెట్టేస్తా, చిన్నోడిని ప్రేమిస్తా అన్నాడు దేవుడు. అది ఎట్లా? ఇప్పుడు ఈ మాట మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? అయ్యా పాస్టర్ గారు, మన దేవుడికి ఏమైనా మైండ్ ఉందా? మన దేవుడికి మనసు ఉందా? అసలు మన దేవుడు ఎంత పక్షపాతి. పిల్లలు పుట్టలేదు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వలేదు, వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ కాలేదు, అప్పుడే పెద్దోడు నేను పక్కన పెట్టేస్తాను, ద్వేషించేస్తాను, చిన్నోడిని నేను ప్రేమిస్తానని ఎలా చెప్పగలడు? హౌ ఈజ్ పాసిబుల్? ఇది ఘోరం, ఇది మోసం. డౌన్ డౌన్ అంటారు. ఇంకా అది మనకు డౌన్ డౌన్, అది మనకు తెలీదు. ఆయన ఎవరో తెలుసా? 2025లో ఉండి 2150లో జరిగే సంగతిని కూడా తెలుసుకున్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న ఏదైనా తోటలో ఉన్న రోజుల్లోనే ఇజ్రాయేలు అనే ఒకడు పుడతాడు. వాడిని ముత్తుకూరులో సేవ చేయించాలన్న సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాను? ఎప్పటి నుంచి జ్ఞాపకంలో ఉన్నాను దేవుడికి? ఎప్పటి నుండి నేను దేవుడి జ్ఞాపకాల్లో ఉన్నానో, ఏదేను తోటలో ఆదామును సృష్టించినప్పుడే ఈ ఆదాము గర్భంలో నుంచి 2025వ సంవత్సరంలో ముత్తుకూరు పాస్టర్ ఒకడు పుడతాడని అప్పుడే చూశాడు నిన్ను అందరినీ. మన అందరం ఆయన భవిష్యత్ ప్రణాళికలో ఉన్నాం. అందుకే తగిన కాలం వచ్చినప్పుడు మనం భూమి మీద పుడుతున్నాం అంతే. మన అందరి చరిత్రలో దేవుడికి బాగా హలో మర్యాదగా చూడండి. నా సాయి నీరసంగా చూడబాకండి. అమ్మా, నా బాధ అని అర్థమవుతుందా మీకు? కడుపులో నుంచి బయటికి రాకముందే 2 బిడ్డలను గురించి తీర్పు తీసేస్తున్నాడు దేవుడు. నేను పెద్దవాడిని పక్కన పెట్టేస్తా, చిన్నవాడిని ప్రేమిస్తా. ఎందుకు? వీళ్ళిద్దరూ పుట్టి పెరిగి పెద్దవాళ్ళై 40 సంవత్సరాల వయసు వచ్చి, 60 సంవత్సరాల వయసు వచ్చి, 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎవరు దేవునికి విధేయులుగా బ్రతుకుతారో, ఎవరు దేవునికి విధేయులుగా బ్రతకరో వీళ్ళ భవిష్యత్తుని ఇక్కడ నుండే చూసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయానా. ఎట్ట చెప్పాలా? మన దేవుడు ఎవరు? పరిపూర్ణక తల్లి గర్భంలో పిండ నలుసుగా ఏర్పడినప్పుడే పరిపూర్ణక 2020 సంవత్సరం ఎట్లా ఉంటుందో దేవుడికి బాగా తెలుసా తెలీదా? తెలుసు. ఇశ్రాయేల్ పాస్టర్ తల్లి గర్భంలో రవ్వగా ఉన్నప్పుడే ఇశ్రాయేల్ పాస్టర్ 35 సంవత్సరాలు ఏం చేస్తా దేవుడు తెలుసు. నా మరణ సమయానికి నేను దేవునికి విధేయుడినై ఉంటానా, లేకపోతే పడిపోయి పాపంలో పడిపోతానా ఆయనకి ఆ రోజే తెలుసు. మన దేవుడు భవిష్యత్తుని ఎరిగినవాడు కాబట్టి ఏశావు ఎరిగి పెద్దవాడైన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు కాబట్టి చిన్న వయసులోనే ప్రవచనం చెప్పేశాడు. నేను వాడిని పక్కన పెట్టేస్తా. ఎందుకు పెట్టేస్తావు ప్రభువా? వాడు ఎదిగి పెద్దోడైన తర్వాత వాడు నా దగ్గర ఉండడరా. వాడు ఎవరిని కోరుకుంటాడంటే కనాను సంబంధించిన దేవతలను కోరుకుంటాడరా, కనానీయుల ఆచారాలు నేర్చుకుంటాడరా. వాడు జీవమగలిగిన నన్ను పక్కన పెట్టేస్తాడరా. వాడి హృదయం నాకు అప్పుడు భవిష్యత్తులో వాడు ఏం చేయబోతున్నాడో నాకు ఇప్పుడే చూసేసా నేను. వాడు నన్ను పక్కన పెట్టేసి మొత్తం లోకాన్ని కోరుకుంటాడు కాబట్టి కాస్త పక్కన పెట్టేస్తా. అయితే యాకోబు ఎట్టడం తెలుసా? వాడు వాడు పుట్టిన దగ్గర నుంచి కొన్ని బలహీనతలు ఉంటాయి కానీ వాడు నా కోసం బ్రతకాలని ఆశపడతాడు. యోర్దాను నద్దకు నా కోసం ప్రార్థన చేస్తాడు. వాడు నాతోనే నడుస్తాడు. నన్ను ఏ రోజు దూషించడు. నాతో నడవడానికి ఇష్టపడేవాడు. తన తండ్రిని పోలిన భక్తి చేయాలని కోరిక కలిగి పెరుగుతాడు రాబోయే రోజుల్లో. అది ముందే చూసేసా నేను. అందుకే నేను యాకోబుని ప్రేమిస్తున్నా. ఇక్కడ దాకా నా బాధ అర్థమైందంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మర్యాదగా చెప్పండి, తెలిస్తేనే చెప్పండి, అర్థమైతే నిజంగా. మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు యెహోవా దేవుడు రెబ్కా గర్భంలో ఉన్న ఇద్దరిని చూసి ఏం చెప్పాడు? నేను పెద్దోడిని ద్వేషించా, చిన్నోడిని ప్రేమిస్తున్నా. ద్వేషించడంటే తీసి చంపేడు నాశనం చేయడం కాదు. యాకోబు కన్నా తక్కువగా ప్రేమిస్తా. యాకోబుకి చిన్న ప్రిఫరెన్స్ నేను ఏశావుకి ఇవ్వను. ఎందుకంటే వాడు భవిష్యత్తులో ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు అని దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో ఒక ప్రవచనాత్మకంగా ఈ ఇద్దరు అన్నదమ్ముల గురించి బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. యాకోబు అంటే ఇజ్రాయేల్ జాతి, ఏశావు అంటే ఎదోమీయుల జాతి. ఎదోమీయుల గురించి మనం నిర్గమకాండం, లేవీకాండం చదువుకుంటా పోతే, లేదా రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతం చదువుకుంటా పోతే కనానీయుల జాతుల్లో 7 జాతులు, అనగా కనానీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు, పెరిజ్జీయులు ఇలా ఉన్నారు. ఈ 7 జాతులు వాళ్ళు ఎట్లాంటి ఘోరమైన కార్యాలు చేసేవాళ్ళు అంటే వాళ్ళు పెట్టుకున్న దేవతలకి పిల్లల్ని బలిచ్చేవాళ్ళంట. వాళ్ళు పెట్టుకున్న దేవతలకి పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. పిల్లల్ని అగ్నిగుండంలో దాటించేవాళ్ళు. నరబలి. సజీవుడైన దేవుణ్ణి ఎతకకుండా
వాళ్ళ ఊహల్లో నుంచి పుట్టిన బొమ్మలు చేసుకొని విచ్చలవిడి కార్యాలు చేసి, అపవిత్రమైన కార్యాలు చేసి, ఆకాశంలో ఉన్న దేవుడు సహించలేనంత ఘోరమైన దుష్కార్యములు చేస్తూ ఈ కానాను దేశాన్ని భయంకరమైన అక్రమంతో నింపితే, అబ్రహాం గారి తర్వాత దేవుడు ఈ వీళ్ళందరినీ వెళ్ళగొట్టి అబ్రహాం గారి సంతానానికి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా బహుమతిగా పంచి ఇస్తాడు. ఆ సంగతి మనకు బైబిల్లో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 జాతుల వాళ్ళు ఎంత భయంకరమైన కార్యాలు చేశారో సేమ్ ఈ ఏషావు సంబంధి అందరూ, ఈ ఏషావు జాతి అంతా వాళ్ళ దేవతలు తెచ్చుకొని పూజించారు. కానీ నా తండ్రి సేవించే దేవుడే నిజమైన దేవుడని ఏషావు ఒప్పుకోలేదు. ఏషావు ఒప్పుకుంటే ఏషావు పిల్లలు ఒప్పుకుంటారు. సౌలు రాజు కాలంలో 85 మంది ప్రవక్తల్ని, 85 మంది పాస్టర్లని, యాజకుల్ని చంపిన దోయగు ఉన్నాడు కదా, దోయగు. ఈ దోయగు ఎదోము వంశస్థుడే. వాళ్ళకి ఇజ్రాయేలు అంటే భలే కోపం వాళ్ళకి. ఈ 85 మందినే చంపలా. ఆ నోబు అనే ఊరి మీద పడి, ఆ నోబు అనే యాజకుల పట్టణం మీద పడి పిల్లల్ని, స్త్రీలని, పెద్దవారిని, ముసలివారిని ఒక్కడిని బతకనివ్వకుండా, పశువుల్ని మెగనివ్వకుండా ఎదోమీయుడు దేవుని సంతతిని నాశనం చేసినవాడు అనమాట. దేవుని యాజకులు నాశనం చేసినవాడు. అందుకే దేవుడు చెప్పి వీళ్ళు ఇలా మారతారని దేవుడు తెలిసే నేను ఏశావును ద్వేషించి తిని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది? ఎవరైతే దేవుని మార్గాల్లో ఉండటానికి ఇష్టపడతారో వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారిని దేవుడు దగ్గర తీసుకుంటాడు, వారితో దేవుడు నడుస్తాడు, వారి వంశానికి దేవుడు తోడుగా ఉంటాడు, వారిని తన చిత్తము నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు, వారి కొరకు దేవుడు కొన్ని ప్రణాళికలు చేస్తాడు. యాకోబు వలె దేవుని కొరకు నమ్మకస్తులమై నిలబడాలని కోరుకుంటే మన సంతానాన్ని దేవుడు ప్రేమించి వాడుకుంటాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏశావులాగా ఆయనకి నాకు సంబంధం ఉంది లేదన్నట్టుగా క్రమంగా మందిరికి రాకుండా, దేవుని చిత్తాన్ని ప్రేమించకుండా, మనకిష్టం వచ్చినట్టు ఇంకా లోక సంబంధమైన మార్గాల్లో నువ్వు నడుస్తూ వెళుతూ ఉంటే దేవుని బిడ్డ, ఆయన నిన్ను పక్కన పెట్టేసే ప్రమాదం ఉంది. నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని పక్కన పెడితే ఆ తర్వాత ఎలా ఉంటుందో కూడా నువ్వు ఊహించలేవు తల్లే. ఈరోజు ఆదివారం ఆరాధన నీ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే నిన్ను పక్కన పెట్టడానికి కాదు, దూరంగా దేవుని జరిగిపోతున్న నిన్ను తిరిగి మరలా ఆయన ఒడిలోకి చేర్చుకోవడానికి ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని దేవుడు ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? మర్యాదగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా దేవుడికి కోపం ఉందా చెప్పండి. అందరినీ ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? అట్టే లైన్లో ఉండండి, నేను చెప్తా. కనకరాజు క్యాన్ తెచ్చారా? అమ్మా, అరగంట అయింది స్టార్ట్ చేసి. ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ దాకా ఏమర్థం జీవనం, మనము దేవుడు మనల్ని ప్రేమించాలన్నా, మనతో నడవాలన్నా, మన కోసం కొన్ని గొప్ప కార్యాలు చేయాలన్నా, ఆయన సన్నిధి మనతో ఉండి మన వంశాన్ని దీవెనకరంగా మార్చాలన్నా, మన పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలన్నా, మన పిల్లలు మన వంశాలు దీవించబడాలన్నా, తరతరముల వరకు దేవుని కృప మనతో ఉండాలన్నా, అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ సంతానాన్ని నేను దీవిస్తా అని చెప్పాడు. ఏం చెప్పాడు అబ్రహాముతో దేవుడు? నీ సంతానం తరతరముల వరకు నేను దీవిస్తా, నీ పేరును బట్టి అందరూ దీవించబడతారని చెప్పాడు దేవుడు. అబ్రహాము పిల్లలను దేవుడు వదలలేదు. అట్లా నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీకు సంబంధించిన అంతటిని దేవుడు మర్చిపోకుండా నడిపించాలనుకుంటే ఖచ్చితంగా యాకోబు వలె మనం దేవునికి దగ్గరగా బ్రతకాలి. ఒకవేళ కాదు కూడదని సాతాను సంబంధమైన ఆ శరీర ఇచ్చలకు లోబడి జీవితం దూరం చేసుకుంటే బిడ్డలారా ప్రమాదం పొంచుంది. కాబట్టి త్వరగా వచ్చి మన దేవుని మనం కలుసుకుందాం, త్వరగా వచ్చి మన దేవుడికి సమాధాన పడదాం. కొన్ని మరి దేవుని చిత్తము కానీ చెడు వేర్లు తొలగించుకొని మర్యాదగా కలుసుకో దేవుణ్ణి. ఇంకప్పుడు కాదులే మళ్ళా చూద్దాం అన్నావా, అప్పుడు దాకా నువ్వు ఉంటామని గ్యారెంటీ కూడా లేదు. మర్యాద చెప్తున్నా నీకు, మార్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏశావుని దేవుడు ఎందుకు ద్వేషించాడు? అది పాయింట్. ప్రేమించాడంటే మనకు తెలుసు, దేవుణ్ణి ప్రేమించాలంటే ఎలా ఉండాలో మనకు తెలుసు. ఇప్పుడు ఎందుకు ద్వేషించాడో తెలిస్తే దాన్ని బట్టి మనకి ఎలా ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం ఎలా ఉండాలో అర్థమైపోద్ది. ఒకసారి మనం ఏశావు గురించి ధ్యానం చేయాలంటే ఆదికాండంలోకి వెళ్ళాలా. పండు ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళదాం. ఆదికాండం దగ్గరికి వెళితే
చిక్కుడుకాయలు కూర తింటారు చూడండి, ఎన్నో తిని చూడండి. అది చిక్కుడుకాయల కూర 25వ అధ్యాయంలో పుడతారు ఇద్దరు. 25వ అధ్యాయంలోనే 29వ వచనం చూడండి. 29వ వచనం నుంచి, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము, అంటే ఎర్రనిది అనబడినమాట. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము అని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. యాకోబు నాతో ప్రమాణం చేయమనేను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, అదిగో జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అనే దగ్గర అండర్లైన్ చేయండి. జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. ఇప్పుడు చూడండి, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇది పాయింట్. దేవుడు ఏశావును ద్వేషించడానికి, అనగా దేవుడు ఏశావును పక్కన పెట్టడానికి, అనగా దేవుడు యాకోబు కంటే ఏశావును తక్కువగా ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. బిడ్డలారా, ఒక్క పూట కూటి కోసం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట కూటి కోసం. బిడ్డలారా, అసలు ఎట్లా వదిలేస్తాడు దాన్ని? జ్యేష్ఠత్వం అంటే చిన్న విషయమా? జ్యేష్ఠత్వం అంటే చిన్న విషయమా? ఒక్క పూట కూటి కోసం. ఎంత బాధాకరమైన సంగతి అంటే, ఒక్క పూట కూటి కోసం మొత్తం చిక్కుడుకాయలు మొత్తం అమ్మేసి, ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసి, చిక్కుడుకాయలు కూర పెట్టను నాయన, బతుకుంటే చాలు నాకు అని, ఎంత బాధాకరమైన సంగతి అంటే, పత్రికలు రాశాడు ఈ మాట. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన భ్రష్టుడైన వ్యభిచారి అని రాశారు. భ్రష్టుడైన వ్యభిచారి అని రాశారు ఏశావుని గురించి. ఇప్పుడు ఒక అర్థం కాబట్టి, ఎందుకు దేవుడు ఏశావుని పక్కన పెట్టాడంటే, ఆకలైంది, అడవికి పోయాడు వేట ఏం దొరకలా. ఆ మధ్యాహ్నం పూట అలసిపోయి ఇచ్చాడు. అలసిపోయి ఇస్తే తమ్ముడు ఏదో కలగూర వంటకం, చిక్కుడుకాయల వంటకం అని రాశారు అక్కడ. మరి మన చిక్కుడుకాయలు ఏ చిక్కుడుకాయలు మనకు తెలియదు. మొత్తం మీద ఒక మంచి టేస్ట్, స్మెల్ వస్తుంది బాగా. అమ్మ దగ్గర ఉండి వంట బాగా నేర్చుకున్నాడు. వంట నేర్చుకున్నాడు. పెద్దోడు చూస్తే జింకలు కొడుకు రావటం, పందులు కూడా రావడం తప్ప వంట మరి ఏంటో. మరి తమ్ముడు చేసిన కూర ఆ రోజు స్మెల్ ఆకలితో ఉండేసరికి బాగా నచ్చింది. సరే, తమ్ముడు కాబట్టి వచ్చి, అయ్యా ఒరే బాబు, నాన్న అయ్యా బెదరు, బ్రో యాకో బ్రో, ఆకలిగా ఉంది బ్రో, కొంచెం ఆ చిక్కుడుకాయల వంటకం పెట్టి బ్రో అని అడిగాడు. ఎంత హుషారుగా ఉన్నారంటే మీరు, చిక్కుడుకాయల కూర మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు. నీరసం. శనివారం రోజు రాత్రి ప్రార్థన చేసి నిద్రలేక, ఉదయాన్న ఆరాధన బాగా జరగాల, పాస్టర్ గారి వాక్యం బాగా చెప్పాలని ఏడ్చి ప్రార్థన చేసి, తల్లే కొంతమంది నా కోసం ప్రార్థన చేసి, బిడ్డా నేను మర్యాదగా ప్రార్థన చేసుకొని వచ్చా, నా కోసం ఇక్కడ ఎవరు ప్రార్థన చెప్పలే, నేను ప్రార్థన చేసుకొని వచ్చా. వాక్యం గురించి కళ్ళు తెరవండి. దేవుడు ఎందుకు మనల్ని పక్కన పెట్టేస్తాడంటే, మనకి జ్యేష్ఠత్వం మీద ప్రేమ లేదు, జ్యేష్ఠత్వం విలువ మనకు తెలియదు, జ్యేష్ఠత్వాన్ని ఊరకే అమ్మేసుకుంటాం, జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తాం. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అది నచ్చలా దేవుడికి. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్ముకుంటాడని దేవుడికి ఎప్పుడు తెలుసు? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే తెలుసు. అర్థమై తల్లిలో చెప్పు గట్టిగా, చెప్పడు గట్టిగా హల్లెలూయా. ఏశావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడన్న సంగతి ఎప్పుడు తెలుసు దేవుడికి? కడుపులో ఉన్నప్పుడే తెలుసు. అందుకే నేను కొంచెం పక్కన పెట్టా అని చెప్పేశాడు. అంతే. ఆయన ఏం పక్షపాతి కాదు. వీడి సంగతి ముందే తెలిసి వీడి బిర్యానీలకు పడిపోతాడు రా నాయనా. దేని పడిపోతాడు? ఆ చర్చిలో చూడు దుప్పట్లు ఇస్తారంట పండగకి, క్రిస్మస్కి. ఆ చర్చిలో చూడు షేర్లు ఇస్తారంట. ఆ చర్చిలో చూడు అన్నీ ఇస్తారు. మా చర్చిలో మా దగ్గర అడగడమే కానీ మాకు ఇచ్చేదే లేదు. ఇస్రాయల్ పాస్టర్ నాకు తింటవే కానీ పెట్టేది ఉండదు. పలానా చర్చిలో చూడు దుప్పట్లు, పలానా చర్చిలో చూడు సొక్కాలు, పలానా చర్చిలో చూడు
బిర్యానీ ప్యాకెట్లు పలానా చర్చిలో చూడు, బాగలేకపోతే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు. పలానా చర్చిలో చూడు, పాస్టర్ కారులో ఎక్కించుకోపోయి హాస్పిటల్లో చూపించి మొత్తం ఖర్చు పెట్టి ఇంటికాడ దించి మళ్ళా యాపిల్ పండ్లు ప్యాకెట్లు కవర్ల పండ్లు తెచ్చి ఇచ్చి పోతారు. అదే పాస్టర్ అంటే. మీకు తెలీదా? రండి చూపిస్తా. ఇట్ట కూడా చూసే పెట్లు ఉంటారు కొంతమంది. పాస్టర్ల వాళ్ళకి యాపిల్ పండ్లు ఇవ్వాలా, పాస్టర్ల వాళ్ళకి బాగలేకపోతే డబ్బులు ఇవ్వాలా. పేద బిడ్డలు, లేని బిడ్డలు ఉండి పాస్టర్ గారికి కాస్త సమృద్ధి కలిగిన స్థితిలో ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఇవ్వాలా. బిడ్డల కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు ఒక పేద బిడ్డ నాడు జీవనం, ఆ బిడ్డకు వచ్చి ఇంట్లో అసలు ఏమి లేవు, పూట పని చేసుకునే బిడ్డ, అసలు భయంకరంగా సీరియస్ అయిపోయింది. పాస్టర్ గారికి కాస్త సమృద్ధిగా ఉంది, తప్పే ఉంది. తీసుకెళ్ళి బిడ్డకు చూపించి, అమ్మా నేను కొంచెం ఎంతో కొంత చదువుతాను, మీ ముందు బిడ్డ చూపించుకోండి, మీ జాగ్రత్తగా తీసుకుపోయి తప్పు లేదు. సంఘంలో ఉండే వాళ్ళందరూ లక్కుపోయి చూపిస్తుంటే ఆయనకేమి నెలకి 70,000 శాలరీ వస్తుంది, చూపిస్తాడు. ఇస్రాయల్ పాస్టర్కి, ఇస్రాయల్ పాస్టర్ సంగతి ఎత్తంటే ఆయిల్ లేకపోతే బిడ్డలకు ఫోన్ చేస్తాను, ఆయిల్ పట్టిస్తే అది ఇస్రాయల్ పాస్టర్ రేంజ్. నేనే అడిచాను దుప్పట్లు. అయినా మీరు ప్రభుత్వం నమ్మకం దుప్పట్ల కోసమా, పరలోకం కోసమా? అందరు తలలో చేరి, ఏం తెల్ల మీరేమన్నా పొరపాటు ఏమన్నా అటు అడుగుతున్నారా, ఎక్కడన్నా చూస్తున్నారా ఏంది? మనం యేసయ్యను నమ్ముకుంది భూ సంబంధమైన వాటి కోసం కాదు. నేనేం కోరుకుంటానంటే, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు ఒకరికి ఇవ్వాలే కానీ ఒకరి దగ్గర తీసుకోకూడదు. చినిగిపోయిన గుడ్డాన్ని వేసుకోవాలి అవసరమైతే. నా స్థితిని మార్చు ప్రభు అని రోషం కడగాలి దేవుడు. మనం నువ్విస్తే వేసుకుంటా, ఒకరిస్తే నేను తీసుకునేది. చినిగిపోయి పారలు అయిపోయిన అయ్యే వేసుకుంటా, నాకు అని అడగాలి దేవుడి దగ్గర రోషంగా. అది నేను కోరుకునేది. నా బిడ్డలు కానీ, నేను కానీ, మీరు కానీ, మనందరం కూడా ప్రభు ఇస్తే తీసుకోవాలా. ఒక బిడ్డ నా మీద ఏడుపు, అసలు పట్టించుకోడు. ఎస్ఐఎల్ పాస్టర్ బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు ఉంటాయి, రూపాయి కూడా బయటికి తీయడు, అంతా లాక్కోవటమే, దశంభాగం లాక్కోవటమే అని అంటదంట. ఏందో బిడ్డ నన్ను అటు అర్థం చేసుకుందా అంటే, లక్షలే కానీ ఉంటే వెనక స్థలం అటు ఖాళీగా ఉండిస్తామా? లక్షల్లో ఉంటే ముత్తుకూరు నెల్లూరులో స్థలం తీసుకోమా? లక్షలు ఎక్కడా లక్షలు రా బయటకు అంటాడు అప్పుడప్పుడు ఏ సునామలో. ఈ ఒక అక్క ఏమైంది తెలుసా? ఒక అక్క ఏమైందంటే, సార్ వాళ్ళ నాయన బస్తాల్లో కుక్కి డబ్బులు అల్లూరులో కింద అండర్ గ్రౌండ్లో పెట్టినాడంట. బస్తాల్లో కుక్కి పెద్ద కాగితాలు, మామూలు చిన్న కాగితాలు కాదు. మా డాడీ బస్తాల్లో కుక్కి ఈ మధ్యకాలంలో ఒక బస్తా బయటికి తీస్తే మనం కారు కొన్నామంట. అది ఇప్పుడు టాకు, మీకు తెలియదులే, నెల్లూరులో టాక్ అది. ఈ మధ్యకాలంలో ఒక బస్తా బయటికి తీసి నాకు కారు కొనిచ్చాడంట. ఏమమ్మా నాకు మన కారు తీర్చింది డాడీయా, లేకపోతే బస్తా డబ్బులా? మీకు తెలీదా? ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఇలా మాట్లాడతారని వీళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి తెలుసు. నీ నోట్లో నుంచి ఏ మాట ఎప్పుడు వస్తుందో కూడా ఆల్రెడీ నువ్వు తల్లి గర్భంలో రవ్వగా ఉన్నప్పుడు అన్నీ తెలుసు ఆయనకి. అందుకే మనల్ని పక్కన పెట్టేస్తాడు ఆయన, మనల్ని పక్కన పెట్టేస్తాడు. కొంతమంది పాస్టర్ల పాపం ఏం చేద్దాం, వాళ్ళు డబ్బుతో పట్టుకొచ్చుకుంటారు, బాగా లేకపోతే చూపిస్తారు. మంచిదే, చూపించడం మంచిదే. అట్లాగానే మనం అందరం అదే దుస్తులు చూస్తే ఎట్లాగా? అదే దుస్తులు చూస్తే ఒకప్పుడు అమెరికా వాళ్ళ దగ్గర సపోర్ట్ మన పాస్టర్లకు ఉండేది కాబట్టి వికలాంగులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, పింఛన్లు ఇచ్చేవాళ్ళు, అది ఇచ్చేవాళ్ళు. మంచిదే, అది దేవుని ప్రేమ, మంచిదే. కానీ అది ఇప్పుడు అప్లై చేసి ప్రతి సంఘంలో పాస్టర్, ప్రతి సంఘంలో అంటే తప్పు కదా అది. బిడ్డలారా, ఏశావుని దేవుడు ఎందుకు పక్కన పెట్టాడంటే, ఫస్ట్ పాయింట్, ఏశావుకి జ్యేష్ఠత్వం విలువ తెలియదు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఈజీగా ఒక్క పూట కూటి కోసం అమ్మేశాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, అది పాయింట్. ఇప్పుడు జ్యేష్ఠత్వం అంటే మీకు ఒక మాట చెప్తా. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థమైంది, ఇంట్లో పెద్ద కొడుకు తండ్రి తర్వాత తండ్రి అంతటోడు. ఒకవేళ ఇంట్లో తండ్రి కానీ చనిపోతే ఇంకా ఆ ఇంటి బాధ్యత ఎవరి మీద పడద్ది? పెద్ద కొడుకు మీద పడద్ది. అంటే తండ్రి ఎలా ఉండేవాడో ఇప్పుడు ఇంట్లో అన్నీ వాడే చూసుకోవాలా. ఇంట్లో అన్నీ వాడే చూసుకోవాలి. పెద్ద కొడుకే. తమ్ముళ్ళకి పెళ్లి చేయాల్సింది పెద్ద కొడుకే, చెల్లెలకి పెళ్లి చేయాల్సిందే పెద్ద కొడుకే. తండ్రి స్థానాన్ని తీసుకోవాలి. అలా పెద్ద కొడుకు అన్ని బాధ్యతలు భరించాలి. కాబట్టి ఆస్తి పంచేటప్పుడు కానీ ఇంకేదైనా పంచేటప్పుడు కానీ పెద్ద కొడుకు ఒక భాగం ఎక్కువగా ఇవ్వాలి. అది ధర్మం. దాన్నే జ్యేష్ఠత్వపు హక్కు అంటారు. దాన్నే జ్యేష్ఠత్వపు హక్కు అంటారు. దాన్నే జ్యేష్ఠత్వ హక్కు అంటారు. అమ్మ, అది చాలా ఆశీర్వాదకరమైన హక్కు.
నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా మీకు టైం అయిపోతుంది, త్వరగా చెప్పాలనుకుంటే, క్రైస్తవుడికి జ్యేష్ఠత్వం అంటే అర్థమైంది తెలుసా? క్రైస్తవుడికి అన్నిటికల్లా విలువైంది, శ్రేష్టమైంది, హక్కు, వారసత్వ హక్కు లాంటిది ఏంటంటే మనకి పరిశుద్ధత అనేది మన జ్యేష్ఠత్వం, పరిశుద్ధత అనేది మనకి హక్కు. అందుకే బైబిల్ ఏం రాశాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణే చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. స్విచ్ ఆన్ చేతలే, స్విచ్ ఆన్ చేస్తుందా? ఆడగాదు, ఇక్కడ దీనికి ఆన్ చేయి స్విచ్. ఈ చివరు ఉంటుంది చూడు, స్విచ్ తల్లే. మరోనో తుమ్నే ముజ్ క్యా కత్తేతు, తెలుగా ఇండియా చెప్పు. ఆన్ చేసావా? లైట్ వెలిగిందా? ఎరుపు వెలిగిందా? గ్రీన్ వెలిగిందా? పచ్చ వెలిగిందా? ఇప్పుడు గ్రీన్ వెలిగింది కదా, ఇప్పుడు కరెంట్ వస్తుంది. రైట్, ఇంకూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతి క్రైస్తవురాలికి, ప్రతి క్రైస్తవుడికి జ్యేష్ఠత్వం అంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా పరలోక ప్రవేశం మనకే లేదు. పరిశుద్ధత కొరకు ఆసక్తి కలిగి, పరిశుద్ధత కొరకు నిత్యము తృష్ణ కలిగి, ఆయన ఎంతటి పరిశుద్ధుడో మనము కూడా ఆయన పరిశుద్ధతను చేరుకోవాలన్న కోరిక కలిగిన వారమై ప్రతి సెకండు శరీరాన్ని నలగొట్టుకుంటూ, అంతరంగ పురుషుని బలపరుస్తూ, శరీర పురుషుని, దేహ కుమారుని నలగొట్టి ఆత్మకుమారికి ఆరోగ్యాన్ని ఇచ్చి అత్యంత జాగ్రత్తగా పాపం నుండి దూరంగా పారిపోయి దేవుని స్వరూపంలో, దేవుని సారూప్యములోనికి, యేసుక్రీస్తు సారూప్యములోనికి మార్చబడగలిగేటట్లుగా పోరాటం చేస్తూ పరిశుద్ధత కొరకు ఎవరి ఆకలి దప్పులు కలిగి అలమటిస్తారో వాళ్ళే పరలోకంలో మొదటి స్థానంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు ఒక్క మాట సమాధానం ఇవ్వండి. చచ్చిపోయేదాకా సినిమాలు మానకుండా, ఆదివారం చర్చి మానకుండా, సినిమాలు మానకుండా వచ్చి చచ్చిపోయాడనుకో, పరలోకం పోతాడా నరకం పోతాడా? నరకం పోతాడా పరలోకం పోతాడా? ఆ సినిమా ఒక్కటేలే అని వదల్లో ఎత్తి అవతల కొడతాడంతే. ఎందుకు? చచ్చిపోయేదాకా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మారమని. మరణం వరకు కూడా మనకు అవకాశం ఇచ్చాడు, నీవే ఉపయోగించుకోవాలా. ప్రతి ఆదివారం మందిరికి వస్తున్నావు, పువ్వాకులు మానలా, హాన్సులు మానలా. చర్చికి వస్తున్నావు, హాన్సులు మానలా. మరి జీవితాంతం ఇలాగే జరిగింది. సత్యావు, పరలోకం పోతే రకం పోతావా? ఇశ్రాయేల్ పాస్టర్ మీకు పైకి బాగా పాస్టర్లా కనబడుతున్నాడు, తెల్లబట్టలు వేసుకొని, లోపల అమ్మాయిలతో చాటింగ్లు చేస్తా బైకులు మీకు తిరుగుతున్నాడు అనుకో, మీకు ఎవరు తెలియదు, కప్పెట్టా నేను. జీవితాంతం ఇలా జరిగింది. సత్య, పరలోకం పోతాను నరకానికి పోతానా? పరలోకానికి పోతావు. అంత లేదాడా? అంత లేదు. ఇశ్రాయేల్ పాస్టర్ కాబట్టి పరలోకం పోతాడు, విశ్వాసం కాబట్టి నరకానికి, అంతలా. బోధకులమైన మనకు మరింత కఠినమైన తీర్పు ఉంది అని చెప్పింది బైబిల్. పాస్టర్లకి మరీ కఠినమైన తీర్పు, విశ్వాసులకు ఒక రకమైన తీర్పు. చిన్న పిల్లలప్పుడు పుట్టినప్పుడు కాస్త తడబడతారు. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తల్లో ఒక 5, 6, 7 సంవత్సరాల పాటు తడబడతారు. కొన్ని బలహీనతలు వస్తాయి. కానీ జీవితాంతం పడతా ఉంటే, ఒక 12 సంవత్సరాల పిల్లోడు నడవలేకపోతున్నాడు అనుకో, దాని అర్థం ఏంటలే? 12 సంవత్సరాల వయసు వచ్చిన ఒక అబ్బాయి నడవలేకపోతున్నాడు అనుకో, జోసఫ్ అన్న 12 సంవత్సరాల వయసు వచ్చిన అబ్బాయి నడవలేకపోతుంటే ఎంత సంతోషమో, మా అబ్బాయి నడవలేకపోతున్నాడు అనుకుంటుందా తల్లి? ఎంత బాధ వేస్తుంది. సార్ 12 సంవత్సరాల వయసు వచ్చింది, నాయుడమ్మ అలియాస్ కీర్తన ఇనుమాట. ఎక్కడ చెప్పాను? ఏం చెప్పాను? 12 సంవత్సరాల బిడ్డ నడవలేకపోతే తల్లిదండ్రులు ఈ దుఃఖానికి అంతుండదు. ఒక 18 సంవత్సరాల బిడ్డ పొట్టిగా ఉండనుకో, ఎంత 18 సంవత్సరాలకి ఎంత ఉండనుకో. నా మాటలు అర్థమైందియా? 18 సంవత్సరాలకి ఇదే హైట్ అనుకోండి, ఇంత సంవత్సరం ఎత్తున్నాడు అనుకో, నా బిడ్డ కాబట్టి ఇంత పొట్టుగా ఉన్నాడు, ఎంత హ్యాపీ అంటదా తల్లి. ఎదుగుదల లేదన్నా, ప్రార్థన చేయండి అన్నా, పొడిగి ఎదగట్లేదన్నా. అప్పుడు యూట్యూబ్లో ఏం కొడతారంటే, మరి అక్క మా మరియక్క ఎంత మంచిదంటే, నేను అనుకున్నా మా మరియక్క గురించి టైం వస్తే నేను మందిరంలో చెప్పాలా అని. ఏంటంటే మా మరియక్క ఎంత మంచిదంటే, నేను ఎంతైనా అన్ని బాధపడదు మరియక్క. అందుకే మరియక్క నాకు ఇష్టం బాగా. ఇంకొకరు కానీ మరియక్క స్థానంలో ఉంటే, ఆ చర్చి కాకపోతే ఇంకో చర్చి లేదు మనకి, ఊరికే మరియక్క అంటాడు. చూసాడు తోగతను వదిలేయాలి నన్ను, ఊరికే మరియక్క అంటే అదైతే. మరియక్క ఎంత కష్టపడద్దో తెలిసిన వాళ్ళకి తెలుసు. మరియక్క ఎంత కష్టపడదు పాపం, 2-3 దగ్గర కష్టపడి వస్తుందాం.
ఆదివారం శనివారం సాయంత్రం నా కోసం ప్రార్థన చేసి వస్తుంది మళ్ళీ పనిలో పనిగా. కష్టం, బిడ్డ కష్టపడుతుంది. ఒక్కోసారి అట్లాగా మరి నేను ఒకవేళ అన్నా కూడా మా అక్క పట్టించుకోదు. ప్రభు సార్ కాకపోతే ఎవరంటారు నన్ను, దేవుడి స్తోత్రం, అంతే. అట్లా ఉండాలి సంఘంలో. మా మరి అక్కని దేవుడు ఆస్వాదించును గాక. అట్టని నిన్ను వదలను మరి అక్క, అట్టని వదిలే సమస్యలే. ఎక్కడ ఆపాము ఎక్కడో ఆపాము అన్న. చుక్కుడుకాయలా కాదు, మంచి పాయింట్ లాగింది. నీ బిడ్డ 18 సంవత్సరాల వయసు, ఎంత ఎత్తెదుకున్నాడు. నా బిడ్డలాంటి అందగాళ్ళు ఎవరు లేరు అనుకోరు. ఏడస్తుంది, అయ్యా నా బిడ్డకి ఎదుగుదల రావాలి. పెళ్లి వయసు వస్తున్నా కూడా ఒక చెయ్యి కుంటుపడి ఉందనుకోండి, పోలియోతో ఉందనుకోండి, చెయ్యి కాలు పోలియో అనుకోండి, ఆ పోలియోతో ఉన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు సంతోషపడరు. అయ్యో చేతికి అంది వచ్చిన బిడ్డ ఆ పోలియో లేకుండా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉండేది, నాకు ఎంత క్షేమంగా ఉండేది, నా బిడ్డ మంచి అందగాడు, నా బిడ్డ కాళ్ళు చేతులు పనిచేయకుండా అయిపోయాయి, పోలియో వచ్చింది, ఎంత వేదన పడతారు. సేమ్ క్రైస్తవ్యంలో కూడా ఎదుగుతూ ఉన్న కొలదే పడతాలు వేస్తా. స్టార్టింగ్లో చిన్నపిల్లలు దోగాడతారు, పడతాలు వేస్తా. స్టార్టింగ్ జీవితాంతం పడతా ఉంటే దేవుని దృష్టికి మనం ఎక్కడ కనపడతాం తెలుసా? పోలియో జబ్బోళ్ళలా కనపడతాం. ఈ 5 అడుగులు 4 అడుగులు 3 అడుగులు ఉంటారే పొట్టోళ్ళు, కింద 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 ఊరిపోతారు చూడు, అట్లా కనపడతారు. అది జబ్బు బిడ్డ, అది జబ్బు. నువ్వు అనుకుంటావేమో, నేను కూడా పైకి బాగా బోధించి లోపల కొన్ని చెత్త పెట్టుకొని మనం అట్ట చచ్చిపోయామనుకోండి, నిరభ్యంతరంగా తీర్పు తీర్చి ఎత్తికి అవసరపడేశాడు. ఇంకా అయ్యా ఏమయ్యా నీకు మైండ్ లేదా, నీకు మనసు లేదా? నా తండ్రి ముత్తుకూరు సంఘంలో, నెల్లూరు సంఘంలో తిరిగి 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 నా జీవితం నీ కోసం ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తే, నోర్మై ఖర్చు పెట్టే బాగానే ఉంది. చాటింగ్లు మానేవా? ఆ మనిషిని సైతాన్ గాడు నీకు ఉరిగా పెట్టాడు రా. నా నుంచి నిన్ను దూరం చేయాలని ఆ మనిషిని లైన్లోకి దింపి నీ సంగతి అర్థం కాలా? లోపల ఏమో చేసి ఇప్పుడు వచ్చి నీకు మైండ్ లేదా, బాధ లేదా? నోరుమై వీడితో మాటలు అనవసరం, తీసుకెళ్ళకపోండి. ఏంది ప్రభు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు నువ్వు? నీకు భూమి మీద నేను 56 సంవత్సరాలు టైం ఇచ్చా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాను? 56 సంవత్సరాల వయసు టైం ఇచ్చా నీకు. ఈ 56 సంవత్సరాలు నా గురించి ఏ రోజు కూడా నువ్వు ఆలోచించలా. పరిశుద్ధత గురించి నువ్వు ఏ రోజు ఆలోచించలా. పవిత్రత గురించి నువ్వు ఏ రోజు ఆలోచించలా. జ్యేష్ఠత్వాన్ని గురించి నువ్వు ఏ రోజు ఆలోచించలేదు. ఏశావు ఎట్లాగైతే ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడో, నీవు కూడా తృణప్రాయమైన అల్పకాల పాప భోగాల కోసం పరిశుద్ధతని అమ్మకం పెట్టుకున్నావు నువ్వు అని దేవుడు మనల్ని అనకముందే ఈరోజే మన మనసు మార్చుకోవాలి. తమ్ముళ్ళారా, అక్కలారా, అమ్మా ఈరోజే మన మనసు మార్చుకోవాలి. కొత్తల్లో వచ్చిన వాళ్ళు కొంతమంది బిడ్డలు బాధపడకండి తల్లే, ఈ మాట మీకు తెలియాలని చెప్తున్నా. కొత్తగా 2-3 సంవత్సరాలు దేవుని మందిరంకి వచ్చే వాళ్ళకి తెలియక అన్ని జనులు గుండు చేసుకున్నట్టుగా పోయి గుండు చేసుకుంటారు. అన్ని జనులు గుండు చేసుకున్నట్టుగా. మనకు గుండు చేసుకున్న స్థలం ఉందలే, ఎవరు చెప్పండి అది? క్రైస్తవులు గుండు కావాలంటే ఎడకపోవాలా? కోడూరు. క్రైస్తవులు అంటే అందరు క్రైస్తవులు కాదు పాపం, వాళ్ళు ఆర్సీఎం వాళ్ళకి అది వాళ్ళకి ఖచ్చితంగా గుండుకుంటారా. మన దేవుడి బిడ్డలు కొంతమంది తెలియక, అంటే క్రైస్తవులు 2 రకాలమ్మా. క్రైస్తవులు 2 గుంపులు. ఒకటి ఆర్సీఎం, రెండోది ప్రొటెస్టెంట్ అంటారు. వీళ్ళని ప్రొటెస్ట్ చేయటం అంటే వ్యతిరేకించడం, ఎదురు తిరగటం. ఆర్సీఎంలో ఉన్న కొన్ని క్రమాలు తప్పు. బొమ్మలు మనకు లేవు, దేవుడు బొమ్మలు పెట్టుకోమని చెప్పలేదు, విగ్రహాలు చేయమని చెప్పలేదని ఆర్సీఎం వాళ్ళ మీద తిరగబడ్డ దాంట్లో నుంచి మన గ్రూప్ వచ్చింది. ప్రొటెస్టెంట్లు అంటే మనందరూ ప్రొటెస్టెంటమే, ప్రొటెస్టెంట్ సంఘం మందే. ఇప్పుడు మనలో ఉండేవాళ్ళు కొంతమంది గుండెలు చేసుకుంటారు పోయి. ఇప్పుడు స్టార్టింగ్లో చేసుకున్న ఇబ్బంది లేదు, తెలుసో తెలియక అయిపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాల వయసు వచ్చిన దేవుళ్ళు నీకు ఇంకా గుండు చేసుకుంటే ఏమనాలా? గుండు జబ్బు అనాలా. గుండె జబ్బు కాదు, గుండు జబ్బు. నేను చెప్పినా కూడా వినట్లేదు కంకిరాజు. ఈ మధ్యకాలంలో మన బిడ్డలు కాదులే, దూరంగా ఒక పెద్దగా నన్ను అడతారు. ఈ మధ్య నేను ఎంతైనా చెప్పు, కూతురికి ఆడ పెళ్లి చేసుకొచ్చుకున్నారు పోయి, నాకు అర్థం కాల. మన సంఘం కాదు, బయట సంఘం వాళ్ళు నన్ను అడతారు. అయితే నేను ఏ చేసేది అంటారు, కానీ ఆ విషయంలో మాత్రం నా మాట వినలా. డబ్బులు లేవు సార్, మాకు ఇళ్ళ దగ్గర చేసుకోలేము. సంఘంలో అమ్మమ్మ ఇప్పుడు మీ మందిరం ఉంది, మా పాస్టర్ గారు అసలు ఒప్పుకోలేదు, పాస్టర్ గారు మేమంతా ఆయన గీలేము. సరే అమ్మా మీ పాస్టర్ని అడుగు, నేను చేస్తా. కాదు మాకు ఆడైతే బాగుంటుంది, ఎల్లో. ఇట్ట టోళ్ళందరూ ఏమంటారంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేవాళ్ళు అంటారు. వీళ్ళని పరిశుద్ధతను అమ్ముకుంటారు, భక్తిని అమ్ముకుంటారు, ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకుంటారు. ఇంకా మీకు అతను చెప్పాలంటే ఆదివారం పూట 2000 వచ్చే పని ఉందంటే ఏసైంది దెబ్బలో, సచ్చింది దెబ్బలో.
ఆరాధన తీసి దెబ్బలో కొట్టా, పరిగెత్తో, డబ్బు కోసం, పని కోసం, ఉద్యోగం కోసం, ఆస్తుల కోసం వెళ్ళు. అన్న బైబిల్ ప్రకారం బ్రతకాలనుకుంటే భూమి మీద మనం ఏం సంపాదించుకోలేమన్నా? మరి ఏం ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు? హలో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు. నువ్వైనా నేనైనా సైలెంట్గా బైబిల్ చెప్పిన మార్గాల్లోనే నడవాలా. ఆమె చెప్పడం గట్టిగా, చెప్పడం గట్టిగా హల్లెలూయా. తండ్రి స్థాపించిన ధర్మశాస్త్రపు చొప్పున మనం అడుగులు వేయాలా. ఇది మనకి ధర్మశాస్త్రం. ఇక్కడ ఏది రాయబడిందో దాని ప్రకారం పడితే బడా నమ్మకమైన మంచి దాసుడు అని తీసుకుంటాడు పరలోకంలోకి దేవుడు. దీని ప్రకారం బతకుండా నీకేమనిపించిందో నాకేమనిపించిందో 70 సంవత్సరాలు దేవుడు క్షమించమన్నాడంటే జీవితాంతం క్షమిస్తాడని మన ఇష్టం వచ్చినట్టు అడుగులేస్తే ఏశావును పక్కన పెట్టినట్టుగా పెట్టేస్తాడు నిన్ను నన్ను రాబోయే రోజుల్లో. తల్లే చెప్పండి. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను జీవనం? పరిశుద్ధతే మనకు జ్యేష్ఠత్వం, భక్తే మనకు జ్యేష్ఠత్వం, పవిత్రత మన జ్యేష్ఠత్వం. పొరపాటున దాన్ని తుణీకరించకూడదు, పొరపాటున దాన్ని అమ్ముకోకూడదు. దేవుణ్ణి మనం అమ్ముకోకూడదాక. ఏం తమ్ముడు చర్చికి రాలేదు? పనికి పోతున్నాం సార్, అప్పులు కట్టుకోవాలి. ఏం తమ్ముడు చర్చికి రాలేదు? దూరం సార్, డబ్బులు లేవు. ఏమ్మా బిడ్డ చర్చికి రాలేదు? భార్య భర్త తిట్టుకున్నాం సార్, అందువల్ల మనశ్శాంతి రాలేదు. ఏమ్మా పిల్లవాడికి బాగలేదు. ఏమ్మా చేపల కూర చేయాలా? ఏమ్మా నీ తలకాయ చేయాలా? ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకునేవాళ్ళు వీళ్ళు. దేవుణ్ణి, భక్తిని, పరిశుద్ధతని అమ్మేసుకుంటారంతే. అక్క మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ప్రభు చెప్తున్నాడు, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబుని ప్రేమించి తిని. దేవుడు ప్రేమించే జాబితాలో మనం ఉండాలి, కానీ దేవుడు ద్వేషించే జాబితాలో, దేవుడు పక్కన పెట్టేసే జాబితాలో, దేవుడు పక్కన పెట్టేసే జాబితాలో పొరపాటును కూడా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడు, ఎందుకు ఏశావుని దేవుడు పక్కన పెట్టేశాడు, ఎందుకు ఏశావుని దేవుడు వదిలేశాడంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, పరిశుద్ధతని అమ్ముకున్నాడు, భక్తిని అమ్ముకున్నాడు. తన తండ్రి సేవించిన దేవుడు కాకుండా తనకిష్టం వచ్చిన విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. ఇప్పుడు ఏశావుకి అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా చెప్పండి, ఒక వాక్యం తీసిన వాళ్ళు. కరుణాక మా అమ్మరేక తోడిపోతున్నారు, కరుణాక చెప్పు అని ఏం చెప్పాను? వాళ్ళ పెద్ద కొడుకు ఎవరంటే ఇష్టం? తండ్రి అంటే ఇష్టం. ఇస్సాకు ఏశావును ప్రేమించానో ఎందుకు? రోజు మాంసం చేస్తున్నాడు, తింటున్నాడు కాబట్టి ఏశావును ప్రేమించాడు. పెద్ద కొడుకుని ప్రేమించాడంట తండ్రి. చిన్నామి రెబ్కా యాకోబుని ప్రేమించాడని రాయబడింది. అంటే ఇద్దరు బాగా చేసుకున్నారు. తండ్రి పెద్దవాడి ప్రేమ భాగం, తండ్రి పెద్దవాడు పార్టీ, తల్లి చిన్నవాడు పార్టీ. సరే ఆ లెక్కన వేసుకున్నా కూడా ఇప్పుడు పెద్దవాడికి నాన్న అంటే ఇష్టం కదా, మరి నాన్న ఏ దేవుని సేవించాడో ఆ దేవుని సేవించాల్సిందే. నాన్న అంటే ఇష్టమైనప్పుడు నాన్నదేవుని ఆరాధించాలా. నాన్నదేవుని తీసి దెబ్బలు కొట్టి నాన్న మీద కోపమో, అమ్మ మీద కోపమో, తమ్ముడి మీద కోపమో, మొత్తం మీద ఆ కనానీయుల ఆచారాలను అనుసరించి నడుచుకొని కనానీయుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు అని రాయబడింది. కనానీయుల విగ్రహారాధికుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు వస్తా ఇంకొన్ని బొమ్మలు తెచ్చారు. మొత్తం మీద లాస్ట్కి ఎదోమీయుల జాతి భయంకరమైన భ్రష్టత్వమైన ఏమండి దైవత్వ సంబంధమైన వ్యభిచారంతో నిండిపోయింది, విగ్రహారంతో నిండిపోయింది. అసలు దేవునికి దూరం అయిపోయింది ఆ జాతి. అన్యజాతి అయిపోయింది, పూర్తిగా అన్యజాతి అయిపోయింది. ఒక నీతిమంతుడి కడుపులో పుట్టిన ఒక నీతిమంతుడి కడుపులో పుట్టిన బిడ్డ చివరికి శాపగ్రస్తమైన జాతికి మూల కారణంగా మారిపోయాడు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. నువ్వు భక్తిని అమ్ముకుంటే తమ్ముడా నీకే నష్టం. చెడిదా నువ్వు పరిశుద్ధతను అమ్ముకుంటే నీకే నష్టం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడని వాక్యం రాయబడింది. పవిత్రత లేకుండా పరలోకపు పునాది కూడా టచ్ చేయలేరు. దేవుడు అందుకే కదా మన కోసం ప్రాణం పెట్టింది. తమ్ముడా తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, చెల్ల అమ్మ ఇప్పుడు దాకా తెలిసి జరిగిందో తెలియక జరిగిందో వదిలేయండి. ఇక్కడి నుంచి జాగ్రత్త పడండి. ఇక మీదట నుండి మనం జ్యేష్ఠత్వాన్ని కాపాడుకొందుముగాక, మన జ్యేష్ఠత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకొందుముగాక. ఇక జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నోడికి దేవుడి భయం ఏముంటుంది? ఇక జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నోడికి ఇంక దేవుడి మీద ఏం మనసు ఉంటుంది చెప్పండి? వ్యభిచారి అన్న పదం రాశారు దేవుడు అక్కడ. భ్రష్టుడైన వ్యభిచారి. వ్యభిచారి అంటే వ్యభిచారి అంటే భూ సంబంధమైన భౌతికమైన వ్యభిచారం కాదు.
బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నిజదేవుడిని వదిలిపెట్టి వ్యర్థమైన వాటిని ఆరాధించడం ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఎదోము జాతి అంతా, ఎదోమీలంతా ఆత్మ సంబంధమైన వ్యభిచారులు. సజీవుడైన దేవుడిని వదిలేసి భౌతిక సంబంధమైన బొమ్మలు పెట్టుకుని ఆరాధిస్తుంటే అది ఆత్మీయ వ్యభిచారంగా పోల్చాడు దేవుడు. ఏశావు గురించి వ్యభిచారం అంటే మామూలు భౌతికమైన వ్యభిచారం కాదు, అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. సజీవుడైన దేవుడిని వదిలి విగ్రహాలతో జీవిస్తున్నారు వాళ్ళు. భ్రష్టం అయిపోయాడు చివరికండి. అక్క చెల్ల, ఇంకా నీకు పరిశుద్ధత మీద ప్రేమ కలగడం లేదా? భక్తి మీద ప్రేమ కలగడం లేదా? ఎంతకాలం అక్క, ఇంకా ఎంతకాలం? వచ్చేసింది 45. అసలు ఎప్పుడుదా బతుకుతాం గ్యారెంటీ లేదు. ఇంకా ఎప్పుడు మారు మనసు పొందుతావు చెప్పు? కొత్తల్లో వచ్చిన బిడ్డలకి, ఇంకా ఇప్పుడు పుట్టిన పసిబిడ్డలకి వాళ్ళన్నా కొంచెం అటు తప్పడు లేస్తారు. వాళ్ళు వదిలేయి. నువ్వు 10 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి, 13 సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నావు. నువ్వు ఇంకా పడిపోతావా? ప్రభు కోసం బతకవా? రోషం లేదా? నడుము కట్టుకోవా? ఏలియా ప్రవక్త ఏం చెప్పాడు చెప్పండి, ఒక మాట ముగిద్దాం. ఇంకా ఏలియా ప్రవక్త ఏం చెప్పాడు? యెహోవా నీ కొరకు నేను ఒక్కడనే మహారోషము కలిగిన వాడని ఉన్నాను. అందరిని చంపేసి యెజెబెల్ రాణి అందరిని చంపేసింది, నేనొక్కడే నీ కోసం ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఏలియా అందరు చనిపోయినా, అందరిని చంపేస్తున్నా, దేవుని మార్గాల నుంచి తొలగడం ఇష్టం లేక మహారోషం కలిగిన వాడై ప్రభు కోసం నిలబడ్డాడు. అలాగే ఈ తరంలో నేను కూడా మన కళ్ళ ముందు ఎంతమంది పడిపోయిన దేవుళ్ళో నుంచి నేను నిలిచి ఉండాలి యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు నీ కొడుకు దగ్గరికి దేవుడు ఏం చెప్తాడు తెలిసి? నీ కొడుకు దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్తాడంటే, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలా? నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీ తండ్రిని బట్టి, నీ తండ్రిని దావీదుని బట్టి. బిడ్డారా, ఇక ఏశావులో నుంచి మనం చూసుకుంటే ఇంకేం కనపడదు మనకంటే, ఒక్కసారి మీకు ఒక మాట చెప్పాలి. ఇస్సాకు దగ్గర నుంచి దూరం అయిపోతాడు ఏశావు. అది ఎక్కడ చూడన్నా? ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు తిరిగి వస్తున్నప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ కలుసుకుంటారు కదా. 31వ దగ్గర రండి. 33వ అధ్యాయం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 33వ అధ్యాయం తర్వాత 16వ వచనం చూడండి. 16వ వచనం ఏముంది అక్కడ? తమ్ముడు 15 నుంచి 15 చదువు తమ్ముడు. తమ్ముడు 15 నుంచి అయినా చదివేది నువ్వు? 15 తమ్ముడా. 33వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం. అది అది తర్వాత ఆ దినమున ఏశావు తన త్రోవను సేయీరునకు తిరిగిపోయాను. అంటే ఒక మాట ఏనండి, తండ్రి అయిన ఇస్సాకు వీళ్ళ నాన్న ఉండేదేమో కనానులో, తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరు? ఏశావు. సేయీరు అరణ్యంలోకి వెళ్ళి, అంటే తండ్రితో కూడా ఉండకుండా, తల్లితో ఉండకుండా, పూర్తిగా తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, తమ్ముడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అన్నమాట. అది కరెక్ట్గా మాట ఉంది బిడ్డలారా, ఆ కరెక్ట్గా మాట దానికోసం చూస్తున్నాను నేను. ఏశావు ఏం చేస్తాడంటే తన తమ్ముడి దగ్గర నుంచి, తన నాన్న దగ్గర నుంచి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉంటారనమాట. ఈ ఎదోమీయుల వంశం గురించి రాసేటప్పుడు మనకు దొరకద్ది, సరే పర్వాలేదు, మన తర్వాత చూద్దాం దాన్ని. ఏది ఏమైనా ఏశావు గురించి మనం గమనిస్తే తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయేసి తనకిష్టం వచ్చిన, ఒకసారి 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం 34వ వచనంలో ఏం రాయబడిందంటే, ఏశావు 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషెమతును పెళ్లి చేసుకునేను. ఆ తర్వాత ఏం జరిగింది? వీరు ఇస్సాకునకు రిబ్కాకు మనోవేదన కలుగు చేసిరి. అంటే కొడుకు తల్లిదండ్రుల్ని ఏడిపించే అమ్మాయిని చేసుకున్నాడంట. అంటే ఏశావు భార్యలు ఇద్దరు అనగా కనానీ స్త్రీలు అటు రిబ్కాని ఇటు ఇస్సాకుని మనోవేదనకి, భయంకరమైన వేదనకు గురి చేశారు. అంటే తన తల్లిదండ్రులు సంతోషపెట్టే బిడ్డలను చేసుకోలేదు. ప్రతి దాంట్లో వ్యతిరేకత.
బిడ్డరా, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే ఏశావు తన తండ్రి దగ్గర నుంచి పూర్తిగా తండ్రి దగ్గర నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి తన సొంతగా, అంటే దేవుని చిత్తం కాకుండా తన సొంతగా షేయిరు అనే మన్యానికి వెళ్ళిపోయి పరిశుద్ధుల స్వాస్థ్యంలో నుంచి, లేదా దేవుని బిడ్డల స్వాస్థ్యంలో నుంచి, దేవుని బిడ్డ సహవాసంలో నుంచి పూర్తిగా దూరం అయిపోయి లోకానికి వెళ్ళిపోయినట్లుగా మన ఏశావు గురించి బైబిల్లో చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తండ్రిని దేవుడు ఉండమని చెప్పింది, అంటే ఏశావు వాళ్ళ నాన్నని దేవుడు కనాన్లో ఉండమన్నాడు. ఇప్పుడు నాన్న ఎక్కడ దేవుడు ఉండమన్నాడో అక్కడే కొడుకులు ఉండాలి. యాకోబు ఎక్కడ తిరిగి వచ్చినా మళ్ళీ తిరిగి కనానికే వచ్చాడు. కానీ ఏశావు మాత్రం తండ్రి మీద కోపం, తల్లి మీద కోపంతో, తమ్ముడి మీద కోపంతో వీళ్ళిద్దరి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి సేయిరు అనే దగ్గర నివాసం ఉండి ఆ సేయిరు మన్యంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యం మన సెలవిస్తుంది. ఈ మాటకు అర్థమైందంటే దేవుని మందిరికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని సహవాసానికి దూరం అయిపోయి, లోకంతో కలిసిపోయి లోకస్తుల మాదిరిగా జీవిస్తున్న ఏ ఒక్కరికైనా దేవుని తోడుని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని కాపాడుకోవాలి. ప్రతి ఉదయాన దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచాలి, దేవుడితో సహవాసం ఉండాలి, నడిచేటప్పుడు దేవునితో మాట్లాడాలి, కూర్చున్నప్పుడు దేవుడితో మాట్లాడాలి, వాక్యాలు ఎక్కువగా వినాలి, పాటలు ఎక్కువగా వినాలి, పరిశుద్ధ సంబంధమైన వాటి కొరకు స్నేహం ఉండాలి, దేవుడితో ఎక్కువగా నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. 24 గంటలు మనం కనానులో దేవుని మందిరంలో కనిపెట్టుకొని ఉండాలా. ఇస్సాకు ఉన్న చోటే మనం ఉండాలా. అంతేగాని ఆయన వదిలిపెట్టి, కనాను వదిలిపెట్టి సేయిరు మన్యానికి పోయి దేవుడితో సహవాసం తెచ్చుకొని లోకంతో కలిసిపోయినందువల్ల వచ్చే నష్టం ఇంత అంత కాదు. ఈ 2 మాటలే, ఎక్కువ కూడదు ఇంకా. ఈ 2 మాటలే. ఒకటి, ఏశావుని దేవుడు పక్కన పెట్టడానికి, ఏశావును దేవుడు ద్వేషించడానికి మొట్టమొదటి కారణం జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక్క పూట కూటి కోసం, డబ్బు కోసం అమ్మేసుకున్నాడు, ఆహారం కోసం అమ్మేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను దేవుని దేనికోసం అమ్ముకుంటున్నామో నీకు నాకు తెలియాలి కదా. రెండోది, పూర్తిగా దేవుని దూరం అయిపోయి సేయిరు మన్యంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, లోకానుభవాలకు వెళ్ళిపోయాడు, మందిరికి దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు, పరిశుద్ధతకు దూరం అయిపోయాడు, భక్తికి దూరం అయిపోయాడు, వాక్యానికి దూరం అయిపోయాడు, అన్నిటికీ దూరం అయిపోయి లోకంలో కలిసిపోయాడు. అలా కలిసిపోవటం వల్ల నష్టం దేవుడికి ఉండదు, కానీ నీకు నాకే ఉంటుంది. బిడ్డలారా, ఈరోజైనా ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి నీతో మరలా మమ్మల్ని కలుపుకోవడానికి, నీతో మమ్మల్ని మరలా కలుపుకోవడానికి మాట్లాడావు. యాకోబుని నేను ఎలా ప్రేమించానో అలాగా నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాను బిడ్డ. యాకోబుని ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమించాలి, కానీ నీ మార్గాలు మాత్రం ఏశావులాగా నాకు దూరం అయిపోతున్నాయి, సరిచేసుకో అని మనల్ని సరిచేసుకోవడానికే, మనల్ని సరిచేయడానికే ఈ ఆదివారం ఆ సందర్భాన్ని మన మధ్య తీసుకొని వచ్చాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో బిడ్డ, తమ్ముడా ఒక మాట గుర్తుపెట్టుకో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు, నేను నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు దేవునిలో సంవత్సరాల తరబడి వస్తున్నావక్క, ఇంకా ఏశావులాగే బతుకుతున్నావు, ఇంకా అవిటితనం ఉంది భక్తిలో, ఇంకా మరగుజుతనం ఉంది, ఇంకా వ్యాధి జబ్బు చేసింది. ప్రభు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. ఆత్మీయ జబ్బు పోవాలి. ఇంకా సినిమాలతో, షికారులతో, మత్తు పదార్థాలతో స్నేహం చేస్తున్నావా? అపవిత్రమైన సంబంధాల్లో స్నేహం చేస్తున్నావా? వదులుకో తమ్ముడా, అక్క చెల్ల, వదులుకో. మనల్ని అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు తమ్ముడా. కానీ జీవితాంతం వరకు మనం ఎట్లాగే ఉంటే ఏమండి, అప్పుడు మన దేవుని ఏమన్నా తెలుసా? పక్షపాతము లేని న్యాయాధిపతి. ఆ పక్షపాతం లేని న్యాయాధిపతి ఒక్కసారి తీర్పు తెచ్చి పంపించేస్తాడు. వెలుపటి చీకటిలోనికి తోసివేయబడతారని వాక్యం రాయబడింది. వెలుపటి చీకటి మనకి అగ్నిగుండం వద్దు, ఆ భయంకర స్థితి వద్దు. ఈరోజే మారు మనసు పొంది జీవితాన్ని సరిచేసుకొని దేవుడు తండ్రి కట్టబడదాం. నీవేం కొత్తోడివి కాదు. ముత్తుకూరులో మందిరం స్టార్ట్ అయిన కాడి నుంచి నువ్వు ఉన్నావు. ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నావు. కొత్తోడివేం కాదు. వయసు వచ్చింది, ఎదగాలి. మందిరంలో నిద్రపోయే స్థితి పోవాలి నీకు. ఇలా మాట్లాడుతున్నాను బాధపడబాకండి అక్క. మందిరంలో చురుకుదనం లేనంత కాలం మనల్ని దేవుడు పక్కన పెడతాడు. మందిరంలో ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి లేనంత కాలం మనకే నష్టం. ఎప్పుడు మార్చుకుంటాం ఇంకా జీవితాన్ని? ఎప్పుడు సరిచేయబడాలి ఇంకా మనం దేవుని కోసం? మిమ్మల్ని అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమగల దేవుడై నిన్ను ప్రేమించాలని ఆశతో పిలిచాడు. యాకోబులాగా ఆసక్తి కలిగి, ఏశావుకేమో జ్యేష్ఠత్వం అంటే తృణీకారం,
యాకోబుకి జ్యేష్ఠత్వం అంటే ప్రేమ. ఎలాగైనా కొట్టేయాలి దాన్ని, ఎలాగైనా దాన్ని కొట్టేయాలా, ఎలాగైనా ఎదురు చూస్తున్నాడు దానికోసం. అవకాశం వచ్చింది, కొట్టేశాడంతే. అవకాశం వచ్చి లాగేస్తున్నాడు. భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థత, పట్టుదల ఉండాలి మనకు దేవుడు దాని మీద, ప్రేమ భక్తి మీద. యాకోబులాగా పట్టేయాలి. ఏ రోజు కూడా యాకోబు తండ్రిని వదలలేదు, దేవుడిని వదలలేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడితో సహవాసం మానలేదు. సేయిరుకు పారిపోలేదు. తిరిగి మరల కనానులో తండ్రి దగ్గరకు వచ్చి నివాసం చేశాడు. కనుక నీవు నేను యాకోబు వలె దేవుని మీద ప్రేమ కలిగి నడిస్తే ఈరోజే మనం ఆస్వాదించబడతాం, పాపాలు క్షమించబడతాయి. పూర్తిగా పసి బిడ్డలాగా నిన్ను నన్ను దేవుడు కడిగి దీవించి నిలబెడతాడు. దేవుడి మాట మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, వీళ్ళు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.